ధ్యానాన్ని మనం చేస్తున్నాము. పితామహ బ్రహ్మర్షి పత్రిజీ తన గురువు దగ్గర, సదానంద యోగి మాస్టర్ దగ్గర ధ్యానం అందుకొని ఇంత ప్రపంచానికి ధ్యానం ఎంత సులువుగా చేయవచ్చు అని అందించారు. అలాంటి ధ్యానాన్ని మనందరం చేస్తున్నాము. ధ్యానం ద్వారా ధ్యానోదయము, ధ్యానం ద్వారా ఆరోగ్యము, ధ్యానం ద్వారా ఆనందం, బుద్ధి వికాసము. ఎంత మౌనంతో ఉంటామో, ఎంత సాధన చేస్తామో అంత మనం ప్రశాంతత పొందగలుగుతాము. త్రికరణ శుద్ధిగా పూర్తి విశ్వాసముతో సాక్షాత్తు ఆ ప్రకృతి నుంచి ధ్యానం తీసుకోవడానికి ఇది ఒక మార్గం జరుగుతుంది. చక్కటి జ్ఞానము. సదానంద యోగి మాస్టర్ హిమాలయ యోగి ఎన్నో వందల సంవత్సరాలు తపస్సు చేసి ధ్యానం చేసి మన గురువుని వెతుక్కొని వచ్చి ఆ యొక్క జ్ఞాన సంపదను అందించారు. సరైన శిష్యుడు అందటం వల్ల ప్రపంచానికే ధ్యానం అందింది. ఎందరో మహానుభావులు, అందరికీ శతకోటి వందనాలు. దివ్యమూర్తులందరికీ కూడా ప్రతి ఒక్కరూ మనలో ఏమి లోపాలు ఉన్నాయో తెలుస్తాయి, ఏమి సరి చేసుకోవాలో తెలుస్తాయి, ఎంత మౌనంగా ఉండాలో తెలుస్తుంది, ఎప్పుడు మాట్లాడాలో తెలుస్తుంది. ఎప్పుడు సమయం ఉంటే అప్పుడు సాధనలో కూర్చోవడమే ధ్యానం అవుతుంది. అలాంటి ధ్యానాన్ని మనం అందరం చేసుకుంటున్నాం ప్రియమిత్రులారా.